బాపట్ల జిల్లా బల్లికుర్వ సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది. గ్రానైట్ క్వారీలో అంచు విరిగి పడడంతో మృతి చెందిన వారి సంఖ్య 6కు చేరుకుంది. మృతులంతా ఒడిశాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. కార్మికులు క్వారీలో పనిచేస్తుండగా గ్రానైట్ అంచులు విరిగిపడ్డాయి. ప్రమాదం జరిగిన టైంలో క్వారీలో 15 మందికి పైగా పనిచేస్తున్నారు. ప్రమాదంలో మరికొంతమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను టాటున నరసరావు హాస్పిటల్కి తరలించారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బాపట్ల జిల్లా బల్లికుర్వ సమీపంలోని సత్య గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది. గ్రానైట్ క్వారీలో అంచు విరిగి పడడంతో మృతి చెందిన వారి సంఖ్య 6కు చేరుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ మనకు అందిస్తారు. సురేష్. ఎస్ అక్షయ, ఈ రోజు బల్లికుర్వ ప్రాంతంలో జరిగిన ఈ గ్రానైట్ క్వారీలో జరిగిన ఈ దుర్ఘటనలో దాదాపు 6గురు మృతి చెందారు. ఏదైతే బాపట్ల జిల్లా బల్లికుర్వ మండలం సత్యకృష్ణ గ్రానైట్ ఉందో ఈ రోజు ఉదయాన్నే కూలీకి వచ్చిన ఒరిస్సాకు సంబంధించిన కార్మికులు ఏదైతే ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్న ఈ గ్రానైట్ క్వారీలోనే గ్రానైట్ కి సంబంధించిన బండ విరిగి పట్టడంతో దాదాపు 6గురు ఒరిస్సాకు చెందిన కూలీలు మృతి చెందారు. ఎవరైతే ఈ సత్యకృష్ణ గ్రానైట్ లో ఈ రోజు ఉదయం పనిచేసేందుకు దాదాపు 16 మంది ఒరిస్సాకు సంబంధించిన కూలీలు వచ్చారు. దాదాపు 8 జాకీల సాయంతో 8×2 16 మంది ఒరిస్సా కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉన్న క్రమంలో మనం ఏదైతే విజువల్లో చూస్తున్నామో దానికి సంబంధించి గ్రానైట్ చర్య విరిగి పట్టడంతో కింద పనిచేస్తున్న కార్మికులపై పట్టడంతో ఒక్కసారిగా లోపల ఉన్న కార్మికులు మృతి చెందారు. గతంలో కూడా ఈ గ్రానైట్ క్వారీకి సంబంధించి గతంలో కూడా ఓ ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో అప్పుడు పనిచేసే వ్యక్తులు ఎవరు ఇక్కడ లేకపోవడంతో మొట్టమొదటిసారిగా ఈ ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. మరోసారి ఇదే ప్రాంతంలో రెండో చోట గ్రానైట్ చర్య విరిగిపడటంతో ఇవాళ మాత్రం కార్మికులు తప్పించుకోలేకపోయారు. దాదాపు 6గురు కార్మికులు ఇక్కడే మృతి చెందిన నేపథ్యంలో మరో 4-5 కార్మికులు తీవ్ర గాయాలైన పరిస్థితిలో వారిని నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. అయితే సమాచారం అందుకున్న స్థానికులతో పాటు సమీప ప్రాంత గ్రానైట్ సంబంధిత కార్మికులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని కొందరిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ మిగతా వ్యక్తులు మాత్రం వారిని కాపాడలేకపోయారు. దాదాపు ఇక్కడ 6గురు మృతి చెందడంతో 4 మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి, అదేవిధంగా మరో 2 మృతదేహాలను నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొంతమంది గ్రానైట్ కార్మికులు నర్సరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి అయితే మాత్రం బానే ఉందని చెప్తున్నారు. అయితే ఇటు క్షతగాత్రులైన కార్మికులతో పాటు మరికొందరు మృతి చెందిన నేపథ్యంలో ఒక 3 కార్మికులకు సంబంధించిన ఆచూకీ మాత్రం తెలియలేదు. ఇప్పటికే అటు పోలీసు యంత్రాంగంతో పాటు మైనింగ్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా ఇక్కడ ఏం జరిగిందనే విషయాలను పరిశీలన చేసి వెళ్లారు. అయితే ఈ గ్రానైట్ క్వారీ ఏదైతే పైనుంచి కింద పడిందో గ్రానైట్ చర్యను మాత్రం ప్రస్తుతానికి ఇంతవరకు తొలగించకపోవడంతో కింద ఎవరైనా ఉన్నారా లేకపోతే కింద ఏం జరిగిందనే సమాచారం మాత్రం ఇంతవరకు ఎవరికి తెలియరాలేదు. అయితే గతంలో కూడా ఒకసారి ఇదే ప్రాంతంలో గ్రానైట్ చర్య విరిగిపడి ఆ కింద మిషనరీ దెబ్బతిన్నప్పటికీ కూడా ఎటువంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఇట్లాంటి ఘటన మరోసారి పునరావృతమైంది. ఇవాళ ఇదే ఘటన చోటు చేసుకోవడంతో దాదాపు చర్య విరిగిపడ్డ ఘటనలో 6గురు మృతి చెందిన పరిస్థితి ఉంది. అయితే గతంలోనే మొదటిసారిగా ప్రమాదం జరిగిన సమయంలో ఆ రక్షణ చర్యలు తీసుకున్నట్టయితే ఈ రోజు ప్రమాదం తప్పి ఉండేదని మాత్రం స్థానికులు చెప్తున్నారు. మరోవైపు మైనింగ్ అధికారులు కూడా ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో ఏం జరిగిందనే విషయాలను మాత్రం పూర్తిగా విచారణ చేస్తామని చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఇటు మృతుల కుటుంబాలకు వారు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన ఏదైతే ఘటన జరిగిందో ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికార యంత్రాంగానికి కూడా పూర్తిగా ఆదేశాలు అయితే ఇచ్చిన పరిస్థితుంది. మరోవైపు ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రి గుట్టిపాటి రవికుమార్ తో పాటు స్థానిక పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తదితర వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి గ్రానైట్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఏదైతే తరచుగా ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయో, ఎన్నిసార్లు ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్నా కూడా అధికారులు కానీ ఇటు గ్రానైట్ క్వారీలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఈ నిర్లక్ష్యం వేడకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఇవాళ ఈ క్వారీలో చోటు చేసుకుందో సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఇప్పటికే 6 మృతదేహాలు అయితే వెలికి తీశారు. ఆ బండరాయి తొలగిస్తే కానీ దాని కింద ఎవరైనా ఉన్నారా లేకపోతే ఈ రోజు
రోజు పనుల కోసం వచ్చిన గ్రానైట్ కార్మికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారనే అంశాలు మాత్రం బయటకు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేశారు. మృతి చెందిన వ్యక్తులకు సంబంధించిన వివరాలను కూడా సంబంధిత మేస్త్రులను ఎంక్వైరీ చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్షయ్.